10th ఇంటర్ పిల్లలకి చాలా ఫోకస్ చేసాం. బ్రిడ్జ్ కోర్సెస్ అందజేసాం. సొంత బిడ్డలకి ఎట్లయితే చూసుకుని అలా వీఆర్ వర్కింగ్ అధ్యక్ష. ఇంకా చేయాల్సిన ఉంది అధ్యక్ష. తొలి అడుగు మాత్రమే, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. చేసి చూపిస్తాను గౌరవ సభ్యులు తెలుసుకుంటూ. మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. సూటిగా ఎడ్యుకేషన్ గురించి మాట కాబట్టి 3వ జాతీయ విద్యా విధానం 2020 పార్లమెంటులోనే చర్చ జరగకుండా ఆ జాతీయ విద్యా విధానం అమలు చేశామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఆ జాతీయ విద్యా విధానం అమలు చేసే కాలంలోనే ఇప్పటి ప్రతిపక్షం అధికారంలో ఉంది అధ్యక్ష. దాని మీద నో కామెంట్. అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా ఆ విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పాడు అధ్యక్ష. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష. దానికి కూడా అందులో ఏది అనుకూలమైనటువంటిది అనుకుంటే వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో చేశారు సార్. అందువల్ల ఈ జాతీయ విద్యా విధానానికి మాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మేము కూడా డిబేట్ పెట్టమన్నాం. వాళ్ళు డిబేట్ అడగలేదు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు అమలు చేసిపోయారు. ఎప్పటికైనా ఆ జాతీయ విద్యా విధానం పాలకపక్షం ప్రతిపక్షం స్వీకరిస్తుందా, ఏది స్వీకరిస్తుంది, ఏది రిజెక్ట్ చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు చెప్తే బాగుంటుందని చెప్పి నా సలహా అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం విధానం ఒకటే. 3 భాషలు కాదు 5 భాషలు పిల్లలు నేర్చుకోవాలి. దాంట్లో తప్పేం లేదు. చాలా స్పష్టంగా 3 భాషల విధానాలు మీరు చూస్తే ఎక్కడా హిందీ మ్యాండేటరీ అని చెప్పలేదు. హిందీ మ్యాండేటరీ అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. నేను కేంద్రంలో కూడా కేంద్ర మంత్రివర్యులను కలిసినప్పుడు కూడా మాతృభాషని మీరు ప్రోత్సహించండి, మాతృభాషని మీరు కాపాడుకోండి, తెలుగు అకాడమీని మీరు బలోపేతం చేయండి. పొద్దున కూడా తెలుగు అకాడమీ గురించి ఏదో డిస్కషన్స్ చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కేవలం హిందీ అందరిపైన రుద్దాలన్న ఆలోచనలో లేదు. మాతృభాషని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. నాకు మంత్రి గారు కొన్ని విషయాలు కాన్ఫిడెన్స్ ఆయన నాకు కొన్ని విషయాలు కూడా చెప్పారు. సో వాళ్ళ ఆలోచన విధానం నాకు చాలా క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈరోజు ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష. అది ఏంటంటే ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్కి పెట్టిన సంస్థ. అది 90s లోనే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అప్పుడున్న ఆలోచన అంటే భవన నిర్మాణ కార్మికులు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు, వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పించే దానికోసం ఓమ్ క్యాప్ అని పెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష, మన పిల్లలకి ఈరోజు జర్మనీలో అవకాశాలు వస్తున్నాయి, నర్సెస్కి జర్మనీలో వస్తున్నాయి, జపాన్లో వస్తున్నాయి, ఇతర దేశాలు వస్తున్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళు కోరేది ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. సో ఎవరో గ్లోబల్ సిటిజన్స్. సో ఇంగ్లీష్తో పాటు మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక హిందీయో సంస్కృతే పిల్లల నిర్ణయం, హిందీయో సంస్కృతే కాకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుంటే గ్లోబల్లో ఉన్న ఉద్యోగాలు కూడా మన పిల్లలు కైవసం చేసే అవకాశం ఉంటుంది. ఆ లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మా విధానం ప్రకటిస్తాం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13790 మినిస్టర్ ఫర్ హోమ్. అధ్యక్ష, 1వ ప్రశ్నకు అవునండి. రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం వాస్తవమే. 2020 నవంబర్ 26వ తేదీన రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గెజెట్ని జారీ చేసింది. బి ప్రశ్నకు సమాధానం, దీని కఠినమైన అమలుకి పోలీస్ శాఖ ద్వారా కింద పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోవడం అయింది. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అయింది. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించడం అయింది. రవాణా శాఖ సమన్వయంతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అయింది. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, 2024 మరియు 2025 సంవత్సరంలో 1/1/2024 నుంచి 21/2/2025 నమోదైన కేసులు మరియు ఉల్లంఘనలకు విధించిన జరిమానాల వివరాల అధ్యక్ష కింద పెట్టడం అయింది అధ్యక్ష. 2024లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చలనాల సంఖ్య 14,70,448, చలనాల మొత్తం రూపంలో 14,70,44,800. అదేవిధంగా అధ్యక్ష 2025 2 నెలల కాలం సంబంధించింది అధ్యక్ష. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3,93,930 చలనాల సంఖ్య, అదేవిధంగా 3,93,93,600 రూపాయలు జరిమానా కూడా విధించడం అయింది అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదేవిధంగా మనం ఏ రోడ్లు పోయినా కూడా ఈ ప్రమాదాలు అనేది ఎక్కువ జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి బయటకు పోయి ఇంటికి వస్తాడో లేదనే పరిస్థితి అన్ని కుటుంబాలు కూడా ఈరోజు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం, గౌరవ మంత్రి గారు చెప్పారు, ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది
ఎంతమంది మరణించారు కూడా డీటెయిల్స్ చెప్పారు అధ్యక్ష. మరి దీనికి కారణం హెల్మెట్తో పాటు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారు మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు వరకు హెల్మెట్ సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు మాత్రం హెల్మెట్ ధరించాలని రూల్ ఉంది అధ్యక్ష. వెనుక కూర్చున్నటువంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు చాలా మంది టూ వీలర్లు. దానికి సంబంధించి కూడా మరి ఒకసారి గౌరవ మంత్రి గారు చట్ట సవరణ చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అవగాహన సదస్సులు నిర్వహించి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకి తోడ్పడాలని కూడా నేను రామ్ గోపాల్ రెడ్డి. ప్రభుత్వం కూడా అంటే కఠినంగా అంటే వారి భద్రత ప్రాణరక్షణ కొంచెం పోలీసులు కూడా గట్టి వారి కౌన్సిలింగ్ ఇవ్వడము మందలించడం కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది అధ్యక్ష. కానీ ఈ హెల్మెట్కి సంబంధించి పోలీసులు డ్రైవ్ చేసేటప్పుడు కొంత విచిత్రంగా కొంచెం అనాగరికంగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది అధ్యక్ష. అంటే వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ ఎస్పీ గారు లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఇంత మీరు ఫైన్లు వసూలు చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చినప్పుడు ఇదంతా ఒకసారి గమనిస్తే అధ్యక్ష 25వ తేదీ నుంచి 30 తేదీ లోపు విపరీతంగా టార్గెట్ పెట్టింటారు అధ్యక్ష. అంటే భయపడి చిన్నగా యాక్సిడెంట్ గారు చాలా ఎట్లా జరుగుతారు అధ్యక్ష. చిన్న స్పీడ్ గా పోతాడు, పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి భయపడిపోయి వాడు కింద మీద వేసుకొని కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ఈ మధ్యన అయితే మా కడప జిల్లాలో హెల్మెట్ లేదని చెప్పి ₹1000 పెన్షన్ వేయడం జరుగుతుంది, ఈ పెనాల్టీలు వేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి తప్పు చేస్తే కొంత వేల, రెండోసారి తప్పు చేస్తే మూడోసారి అదే విధంగా అదే ప్రాక్టీస్ అయితే కొంత పెంచుకుంటా పోవాలని చెప్పేసి ఇలా టార్గెట్లు రీచ్ కావాలి. ఈ ఒక్కొక్క స్టేషన్కు 2 లక్షలు 3 లక్షల రూపాయల టార్గెట్లు పెడితే ఇష్టానుసారంగా టార్గెట్లు రీచ్ అయ్యేదానికి పెనాల్టీలు వేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. కౌన్సిలింగ్ ఇవ్వండి, పాఠశాలలో కౌన్సిలింగ్ ఇవ్వండి, గ్రామాల